అందరికీ హాయ్ అండి. నా పేరు నీలిమ. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను ఈ 2025 ఏపీ మెగా డిఎస్సిలో 81.67 మార్క్స్ సాధించాను. యాక్చువల్గా నేను ఇంత మార్క్స్ సాధించడానికి కానీ, నేను ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండడానికి కానీ ప్రధాన కారణం మురళీధర్ సార్ అని చెప్తానండి నేను. ఎందుకంటే నేను 21-22 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొన్ని కారణాల వల్ల నేను 22లో టెట్ రాసిన తర్వాత నా ప్రిపరేషన్ని ఆపేశాను. తిరిగి నేను మళ్ళీ 24 ఆగస్టులో స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా దానికి కారణం నా ఫ్రెండ్స్ ఉన్నారు. దాంతోపాటుగా మురళీ సార్ కూడా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, ప్రిపేర్ అవ్వండి, మీకు ఛాన్స్ ఉంటుంది, మీరేమీ ఆపేశానని ఫీల్ అవ్వద్దు, మీ వల్ల అవుతుంది అని చెప్పి పర్సనల్గా నాకు కాల్ చేసి నన్ను మోటివేట్ చేసి మళ్ళీ నేను స్టార్ట్ చేయడానికి సార్ కూడా ప్రధాన కారణం అని చెప్తానండి. అలాగే కొన్నిసార్లు నాకు చాలాసార్లు మోటివేషన్ అవసరమయ్యేది. సార్ అలానే ఫాలో అప్ చేస్తూ ఎప్పుడైనా మార్క్స్ తగ్గినప్పుడు కూడా నన్ను పర్సనల్గా కాల్ చేసి ఏ మేడం మార్క్స్ ఎందుకు తగ్గినాయి అని అడగడం. ఇలా ఎందుకు జరిగింది అంటే నేను ఫస్ట్ సార్కి కాల్ చేసినప్పుడు నేను చెప్పానంట, నాకు కూడా గుర్తులేదు, సార్ నేను దగ్గర వరకు వచ్చి మిస్ అవుతుంది, నాకు లాస్ట్ టైం అలా అయ్యిందని నేను చెప్పానంట. అందుకని చెప్పి సార్ పర్సనల్గానే నన్ను ఫాలోఅప్ చేస్తూ అవసరమైన దగ్గర నాకు సజెషన్స్ ఇస్తూ, నేను ఇప్పుడు ఏ డౌట్ కోసం సార్కి కాల్ చేసినా కూడా ఎనీ టైం సార్ ఆన్సర్ చేసి దాన్ని నాకు క్లారిఫై చేస్తూ ఉండేవారు. ఇంకా చెప్పాలి అంటే నన్ను నాకంటే ఎక్కువగా సార్ నమ్మారు. మీ వల్ల అవుతుందమ్మా, మీరు సాధిస్తారు, మీకు వస్తుంది అని చెప్పుకుంటూ ఎప్పుడైనా నేను కొంచెం డల్ అయ్యి సార్కి కాల్ చేసినా నన్ను వెంటనే మళ్ళీ సార్ ట్రాక్లోకి తీసుకొచ్చేసేవారు. ఈ విధంగా ఎలా చూసినా నా సక్సెస్లో మురళీధర్ సార్ ఎగ్జామ్స్ చాలా ప్రధాన పాత్ర పోషించాయని చెప్తాను. నేను సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతిరోజు మేము ఎగ్జామ్స్ కోసం కష్టపడుతుంటే పేపర్ ప్రిపేర్ చేయడానికి సార్తో పాటు కృషి చేసిన సార్ యొక్క టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మురళీధర్ సార్.